Ekalavya. Dronacharya was the royal teacher of the Pandavas and the Kauravas of Hastinapura. ద్రోణాచార్య అనే ఒక రాయల్ టీచర్ అంటే గురువు, రాయల్ అంటే రాజగురువు. ద్రోణాచార్య అనే రాజగురువు ఎవరికి అంటే పాండవులకి మరియు కౌరవులకి. ఈ పాండవులు కౌరవులు హస్తినాపుర రాజ్యానికి చెందినవారు. ద్రోణాచార్య వారికి రాజగురువు అంటే రాయల్ టీచర్. He was the master of archery. ద్రోణాచార్య ఆర్చరీ అంటే విలువిద్య అంటే బాణాలు వేసేటువంటి ఒక కళ. ఆ బాణాలు వేసేటువంటి ఒక విద్యలో ద్రోణాచార్య మాస్టర్ అంటే నైపుణ్యం గలవాడు. అర్జున one of the Pandavas was his favorite student. అర్జున వన్ ఆఫ్ ద పాండవాస్, పాండవులు మొత్తం 5. అందులో అర్జునుడు అంటే ఆ ద్రోణాచార్యునికి ఫేవరెట్ అంటే ఇష్టమైన స్టూడెంట్, ఇష్టమైన విద్యార్థి. స్టూడెంట్ అంటే విద్యార్థి. అర్జునుడు అంటే ద్రోణాచార్యునికి చాలా ఇష్టం. అర్జున వర్క్డ్ వెరీ హార్డ్. ద్రోణాచార్య వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ అర్జున. అర్జున వర్క్డ్ వెరీ హార్డ్. అర్జునుడు చాలా కష్టపడేవాడు. వర్క్డ్ వెరీ హార్డ్ చాలా కష్టపడేవాడు. ద్రోణాచార్య వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్. అర్జునుని కష్టం చూసి అంటే నేర్చుకోవడంలో, ఆ విలువిద్య నేర్చుకోవడంలో అర్జునుడు పడేటువంటి ఆ కష్టాన్ని చూసి ద్రోణాచార్యునకు చాలా ఆనందం వేసేది. అర్జున వర్క్డ్ వెరీ హార్డ్, ద్రోణాచార్య వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ అంటే ఆనందం. అండ్ సెడ్, ఒకసారి అర్జునుతోని ఇలా అన్నాడు, ఐ విల్ మేక్ యూ ద గ్రేటెస్ట్ ఆర్చర్ ఇన్ ద వరల్డ్. అర్జున్తోని ద్రోణాచార్య ఒకసారి ఇలా అన్నాడు, ఐ విల్ మేక్ యూ, నేను నిన్ను చేస్తాను, ద గ్రేటెస్ట్ ఆర్చర్, నిన్ను గొప్ప విలుకాన్ని అంటే ఈ విలువిద్యలో నీకు సాటి ఎవరూ లేనంతగా నిన్ను తయారు చేస్తాను. ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచం. ఈ ప్రపంచం మొత్తం మీద నిన్ను మించినటువంటి విలువిద్యలో నిన్ను మించిన వాడు లేకుండా నిన్ను తయారు చేస్తాను అని చెప్పి ఒకసారి అన్నాడు. ఏకలవ్య వాజ్ ఏ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. ఇది ఇలా ఉండగా ఏకలవ్య అనేటువంటి ఒక యంగ్ అండ్ యాక్టివ్ బాయ్ అంటే చురుకైన పిల్లవాడు. యంగ్ అంటే చిన్న. ఏకలవ్య అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను ఎలా ఉండేవాడు? చురుకైన పిల్లవాడు. హీ వాజ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జంగల్ ట్రైబ్స్ ఆఫ్ నిషద. ఆ ఏకలవ్య ఎవరంటే సన్ అంటే కొడుకు. ఎవరి కొడుకు? చీఫ్ ఆఫ్ ద జంగల్ ట్రైబ్స్ ఆఫ్ నిషద అనే పేరు గల ట్రైబ్స్ అంటే ఆదిమజాతి వాళ్ళు, అడవిలలో నివసించేటువంటి వాళ్ళు, ఒక తెగ, ఆదిమజాతి. దాని పేరు ఏం పేరంటే నిషద అనే ఆదిమజాతికి చెందినటువంటి ఒక నాయకుడు. చీఫ్ అంటే నాయకుడు. ఆ ఆదిమజాతి నిషద అనే పేరు గల ఆదిమజాతికి నాయకుడైనటువంటి ఆయన కొడుకు ఈ ఏకలవ్య. చీఫ్ అంటే నాయకుడు. వన్ డే హీ వాచ్డ్ ద్రోణాచార్య టీచింగ్ ఆర్చరీ టు ద ప్రిన్సెస్ ఆఫ్ హస్తినాపుర ఇన్ ద గురుకుల. వన్ డే ఒకరోజు హీ వాచ్డ్ ద్రోణాచార్య, ఏకలవ్య
చూశాడు ద్రోణాచార్యును. వాచ్డ్ అంటే చూడడం. ద్రోణాచార్యను చూశాడు. ద్రోణాచార్య అప్పుడు ఏం చేస్తున్నాడు? టీచింగ్ ఆర్చరీ, విలువిద్య ఆర్చరీని టీచింగ్ చేస్తున్నాడు. ఎవరికి నేర్పిస్తున్నాడు? ఎవరికి? టు ద ప్రిన్సెస్ ఆఫ్ హస్తినాపుర. హస్తినాపుర రాజ్యానికి చెందినటువంటి ప్రిన్సెస్ అంటే రాజకుమారులు. ఆ రాజకుమారులకి ద్రోణాచార్య విలువిద్యను నేర్పుతుండగా ఈ ఏకలవ్య చూశాడు. ఎక్కడ నేర్పుతున్నాడు మరి? ఇన్ ద గురుకుల. అప్పట్లో ఋషుల దగ్గరికి రాజులకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లల్ని ఆ ఋషుల దగ్గరికి పంపించేవాళ్ళు. అక్కడ ఆ చదువు నేర్చుకునే స్థలాన్ని గురుకులం అనేవాళ్ళు. ఆ గురుకులాలో ద్రోణాచార్య ఆ ప్రిన్సెస్ రాజకుమారులకు విలువిద్యను ఆర్చరీని టీచ్ చేస్తుండగా ఏకలవ్య చూశాడు. ఏకలవ్య విష్డ్ టు లెర్న్ ఆర్చరీ. ఏకలవ్య అనుకున్నాడు. విష్డ్ అంటే అతనికి అనిపించింది, ఏమని? ఒక కోరిక కలిగింది. విష్డ్ అంటే కోరిక కలగడం. ఏకలవ్య విష్డ్ టు లెర్న్ ఆర్చరీ. లెర్న్ అంటే నేర్చుకోవడం. దేని? ఆర్చరీని నేర్చుకోవాలని ఒక కోరిక కలిగింది ఏకలవ్యకు. సో హీ మెట్ ద్రోణాచార్య అండ్ ఫెల్ ఎట్ హిజ్ ఫీట్. సో అందుకని హీ అంటే ఎవరిక్కడ? అతను అంటే ఏకలవ్య మెట్ ద్రోణాచార్య. మీట్ అంటే కలవడం, మెట్ అంటే కలిశాడు. ద్రోణాచార్యను కలిశాడు ఏకలవ్య. అండ్ ఫెల్ ఎట్ హిజ్ ఫీట్ అంటే పాదాలు. ద్రోణాచార్య పాదాల దగ్గర ఫెల్ అంటే పడ్డడం అంటే తన పాదాలకి నమస్కరించాడు. ద్రోణాచార్య పాదాలకి ఏకలవ్యుడు నమస్కరించాడు. చూడండి, ఇక్కడ ద్రోణాచార్యకి ఏకలవ్యుడు వచ్చి నమస్కారం పెడుతున్నాడు. ఏకలవ్యుడు అంటున్నాడు హీ సెడ్. హీ అంటే ఏకలవ్యుడు, సెడ్ అంటే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఓ గ్రేట్ టీచర్, ఐ హ్యావ్ కమ్ టు లెర్న్ ఆర్చరీ ఫ్రమ్ యూ. కైండ్లీ టేక్ మీ యాజ్ యువర్ ప్యూపిల్. ఓ గ్రేట్ టీచర్. గ్రేట్ అంటే గొప్ప, టీచర్ అంటే గురువు. ఓ మంచి గురువా. ఐ హ్యావ్ కమ్ టు లెర్న్. కమ్ అంటే రావడం. ఐ హ్యావ్ కమ్, నేను ఇక్కడికి వచ్చాను. దేనికోసం? టు లెర్న్, నేర్చుకోవడానికి. ఆర్చరీ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఫ్రమ్ యూ, నీ వద్ద నుండి నేను ఆర్చరీని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. కైండ్లీ టేక్ మీ, దయచేసి నన్ను తీసుకో. యాజ్ యువర్ పీపుల్, నన్ను నీ విద్యార్థిగా చేర్చుకో. నన్ను మీ విద్యార్థిగా చేర్చుకొని నాకు ఈ ఆర్చరీని నేర్పించండి ప్లీజ్ అని బ్రతిమాలుతున్నాడు. ద్రోణాచార్య వాజ్ వెరీ ప్లీజ్డ్. ద్రోణాచార్యకు ఏమైంది? ప్లీజ్డ్ అంటే ఆనందపడ్డాడు. ద్రోణాచార్య చాలా ఆనందపడ్డాడు. ప్లీజ్డ్ అంటే ఆనందించడం. ఆనందపడి మరి ఏమంటున్నాడు చూద్దాం. ద్రోణాచార్య హూ ఆర్ యూ? ద్రోణాచార్య ఆస్క్డ్. ఆస్క్డ్ అంటే అడగడం. ఏమని అడిగాడు? హూ ఆర్ యూ, నీవు ఎవరు అని అడిగాడు. ఐ ఆమ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జంగల్ ట్రైబ్స్ ఆఫ్ నిషద సెడ్ ఏకలవ్య. సెడ్ అంటే చెప్పాడు, సమాధానం చెప్పాడు. ఏమని? ఐ ఆమ్ ద సన్ అంటే కొడుకు, ఆఫ్ ద చీఫ్, నాయకుడు, చీఫ్ అంటే నాయకుడు, ఆఫ్ ద జంగల్ ట్రైబ్స్ అంటే ఆదిమ జాతి. దాని పేరేం పేరు మరి అంటే నిషద అనే ఆదిమ జాతికి చెందినటువంటి నాయకుని కొడుకును అని చెప్పాడు. ఏ ట్రైబ్స్ మ్యాన్ సెడ్ ద్రోణాచార్య. ఏ ట్రైబ్స్ మ్యాన్, నువ్వు ఆదిమ మనిషివా, ఆదిమ జాతికి చెందినవాడివా అని అన్నాడు. డోంట్ యు నో ఐ టీచ్ ఓన్లీ ద ప్రిన్సెస్. డోంట్ యూ నో, నీకు తెలియదా? ఐ టీచ్, నేను నేర్పిస్తాను. ఎవరికి? ఓన్లీ ద ప్రిన్సెస్ అంటే ఎవరు? రాజకుమారులు. నేను ఓన్లీ రాజకుమారులకు మాత్రమే నేర్పిస్తాను. రాజకుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలకు మాత్రమే నేను ఆర్చరీని నేర్పిస్తాను. యూ కెన్ గో బ్యాక్, నీవు తిరిగి
పోవచ్చు. యూ కెన్ గో బ్యాక్. గో అంటే గో అంటే పోవడం. యూ కెన్ గో బ్యాక్, తిరిగి నువ్వు వెనుకకి వెళ్ళిపోవచ్చు అని ద్రోణాచార్యుడు చెప్పాడు. చూడండి ఇక్కడ ద్రోణాచార్యుడు అర్జునునికి ఆర్చరీని నేర్పిస్తున్నాడు. ఇతను ద్రోణాచార్య, ఇతను అర్జునుడు. అర్జునుడు అంటే ద్రోణాచార్యునికి చాలా ఇష్టం. ఎందుకంటే అర్జునుడు చాలా కష్టపడి నేర్చుకునే తత్వం కలగవాడు కాబట్టి ద్రోణాచార్యునికి అర్జునుడు ప్రియ శిష్యుడు. ఇక్కడ చూడండి, ఇది బో. బో అంటే విల్లు, ధనుస్సు. యారోస్ అంటే బాణాలు. తర్వాత క్వివర్. క్వివర్ అంటే ఈ బాణాలను పెట్టేటువంటి ఒక సంచిలాగా ఉంటుంది, బ్యాగ్. దాన్నే తెలుగులో అమ్ముల పొది అంటాం. అమ్ముల పొది. దీన్నే ఇంగ్లీష్లో క్వివర్ అంటారు. ఇది బో, యారోస్, క్వివర్. ఏకలవ్య వాజ్ వెరీ డిస్హార్టెండ్. ఏకలవ్య వాజ్ వెరీ డిస్హార్టెండ్. ఆ విధంగా ద్రోణాచార్యుడు వెనక్కి పంపించేసరికి ఏకలవ్య ధైర్యం కోల్పోయాడు. డిస్హార్టెండ్ అంటే చాలా బాధపడ్డాడు, ధైర్యం అంతా కోల్పోయాడు. హీ ఒబేయిడ్ ద్రోణాచార్య అండ్ రిటర్న్డ్ టు ద ఫారెస్ట్. హీ ఒబేయిడ్. ఒబేయిడ్ అంటే చెప్పినట్టు వినడం. హీ ఒబేయిడ్ ద్రోణాచార్య. ద్రోణాచార్య చెప్పినట్టు విన్నాడు. విని అండ్ రిటర్న్డ్ టు ద ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే అడవి. రిటర్న్, ఫారెస్ట్లోకి రిటర్న్ అయిపోయాడు అంటే తిరిగి వెళ్ళిపోయాడు. ద్రోణాచార్య చెప్పినట్టే అతను తిరిగి ఫారెస్ట్కు వచ్చేశాడు. దేర్ హీ మేడ్ ఏ క్లే ఇమేజ్ ఆఫ్ ద్రోణాచార్య. ఫారెస్ట్లోకి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హీ మేడ్ అంటే తయారు చేయడం. ఏం తయారు చేశాడు మరి అంటే ఏ క్లే ఇమేజ్. క్లే అంటే మట్టి, ఇమేజ్ అంటే బొమ్మ. మట్టితో తయారు చేసినటువంటి బొమ్మ. ఎవరిది అంటే ద్రోణాచార్య. ద్రోణాచార్యను ఒక మట్టితోటి బొమ్మలాగా తయారు చేసుకొని పెట్టుకున్నాడు, ఎదురుగా పెట్టుకున్నాడు. చూడండి ఇక్కడ, ఇగో ఇది ద్రోణాచార్య మట్టితోని పెట్టుకున్నటువంటి బొమ్మ. ఇది ఏకలవ్య తయారు చేసుకున్నాడు. హీ ప్రాక్టీస్డ్ ఆర్చరీ డే అండ్ నైట్. ఆ బొమ్మను ఎదురుగా పెట్టుకొని రోజు పూజిస్తూ అతను ఆర్చరీని డే అండ్ నైట్ అంటే పగలు రాత్రి ప్రాక్టీస్ చేశాడు. ఇన్ నో టైం అంటే తక్కువ సమయంలోనే, అతి తొందరలోనే. హీ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ. హీ మాస్టర్డ్ అంటే నైపుణ్యం సంపాదించడం. దేంట్లో? ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ. ఆర్ట్ అంటే కళ, విద్య. ఆర్చరీ అంటే విలువిద్య. ఆ విలువిద్యలో అతను మాస్టర్ అయ్యాడు అంటే నైపుణ్యం సంపాదించాడు తక్కువ సమయంలోనే. నౌ హీ కుడ్ షూట్ యారోస్ ఈవెన్ ఇన్ ద డార్క్ జస్ట్ బై లిజనింగ్ టు ద సౌండ్ ఆఫ్ యానిమల్స్. నౌ ఇప్పుడు అతను హీ కుడ్ షూట్ యారోస్. షూట్ అంటే వేయడం, యారోస్ అంటే బాణాలు. ఇప్పుడు అతను బాణాలు వేయగలడు. ఎట్లా? ఈవెన్ ఇన్ ద డార్క్. డార్క్ అంటే చీకటి. చీకట్లో కూడా బాణాలు వేయగలడు. జస్ట్ బై లిజనింగ్ టు ద సౌండ్ ఆఫ్ యానిమల్స్. లిజనింగ్ అంటే వినడం. సౌండ్ వినే అది ఎక్కడుందో దాన్ని చూడకుండా దానికి బాణాలు వేసేంత నైపుణ్యాన్ని సంపాదించాడు. ఓన్లీ జస్ట్ సౌండ్ విని ఆ యానిమల్ ఎక్కడుందో అక్కడికి బాణం వేసేస్తాడు. టక్కున దానికి తాకుతుంది ఆ బాణం. అంత నైపుణ్యాన్ని సంపాదించాడు తక్కువ టైంలో. ఇన్ నో టైం. లిజనింగ్ అంటే వినడం. వన్ డే ద్రోణాచార్య, ద పాండవాస్ అండ్ ద కౌరవాస్ కేమ్ టు ద ఫారెస్ట్ విత్ ఎ డాగ్ ఫర్ హంటింగ్. వన్ డే, ఒకరోజు ద్రోణాచార్య, ద పాండవాస్ అండ్ ద కౌరవాస్, ద్రోణాచార్య పాండవులను ఆ కౌరవులను తీసుకొని వెంటబెట్టుకొని కేమ్ వచ్చాడు. ఎక్కడికి? టు ద ఫారెస్ట్లోకి వచ్చాడు. విత్ ఎ డాగ్, ఒక డాగ్ను కూడా, కుక్కను కూడా తీసుకొచ్చారు. దేనికోసం? ఫర్ హంటింగ్. హంటింగ్ అంటే వేటాడటం. వేటాడటం కోసం వచ్చారు.
సడన్లీ ద డాగ్ స్టార్టెడ్ బార్కింగ్. సడన్లీ అనుకోకుండా ద డాగ్ ఆ కుక్క ఏం చేసింది? స్టార్టెడ్ బార్కింగ్ మొరగడం ప్రారంభించింది. బార్కింగ్ అంటే మొరగడం. కుక్క మొరగడం ప్రారంభించింది. అండ్ యారో కేమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ స్ట్రక్ ద మౌత్ ఆఫ్ ద డాగ్. అండ్ యారో ఒక బాణం, కేమ్ ఫ్రమ్ సమ్వేర్, కేమ్ అంటే రావడం, ఫ్రమ్ సమ్వేర్ ఎక్కడి నుండో, సమ్వేర్ అంటే ఎక్కడి నుండో ఒక బాణం వచ్చింది. అండ్ స్ట్రక్ ద మౌత్ ఆఫ్ ద డాగ్, మౌత్ అంటే మూతి, ఆ డాగ్ యొక్క మూతిలో స్ట్రక్ అంటే కుచ్చుకుంది వచ్చి. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. అనదర్ యారో ఫాలోడ్ ఇట్ అండ్ అనదర్, ఇంకొక బాణం, అనదర్ అంటే ఇంకొకటి, యారో అంటే బాణం, ఇంకొక బాణం ఫాలోడ్ ఇట్, ముందు వచ్చిన బాణాన్నే ఫాలో అవుతూ మళ్ళీ అదే కుక్క నోట్లో గుచ్చుకుంది. అండ్ అనదర్ ఇంకొకటి గుచ్చుకుంది. అలా ఒక 4-5 బాణాలు, తర్వాత 7 arrows 7 బాణాలు, 7 arrows కేమ్ వన్ ఆఫ్టర్ ద అదర్. 7 arrows 7 బాణాలు కేమ్ వచ్చాయి, వన్ ఆఫ్టర్ ద అదర్, ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆ కుక్క యొక్క మూతిలో స్ట్రక్ అయినాయి, అంటే కుచ్చుకున్నాయి. ద ప్రిన్సెస్ వర్ సర్ప్రైజ్డ్, ఆ రాకుమారులు పాండవులు కౌరవులు సర్ప్రైజ్ అయ్యారు, అంటే ఆశ్చర్యపోయారు. వన్ ఆఫ్ దెమ్ సెడ్, అందులో ఒకడు ఇలా అన్నాడు, అర్జున హియర్ ఈజ్ యాన్ ఆర్చర్ మోర్ స్కిల్ఫుల్ దాన్ యూ. అర్జున హియర్ ఈజ్ యాన్ ఆర్చర్, ఇక్కడ నీకంటే ఒక మోర్ స్కిల్ఫుల్, గొప్ప నైపుణ్యం కలిగినటువంటి విలువిద్య నేర్చుకున్నటువంటి వాడు ఉన్నాడు. దాన్ యూ నీకంటే, దాన్ యూ నీకంటే, స్కిల్ఫుల్ నైపుణ్యం గల, ఆర్చర్ విలుకాడు ఉన్నాడు, అంటే విలువిద్య నేర్చుకున్నటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు. హీ హ్యాస్ షాట్ యారోస్ ఇన్ టు ద డాగ్స్ మౌత్ జస్ట్ బై హియరింగ్ ఇట్స్ సౌండ్. హీ హ్యాస్ షాట్, అతను ఏం చేశాడు? హీ హ్యాస్ షాట్ యారోస్, అతను బాణాలు వేశాడు. ఎట్లా? ఇంటూ ద డాగ్స్ మౌత్, ఆ కుక్క యొక్క నోట్లోకి బాణాలు వేశాడు. ఎట్లా? జస్ట్ బై హియరింగ్ ఇట్స్ సౌండ్, దాని సౌండ్ను వినే, అది ఎందాక మొరిగింది కదా, కుక్క మొరిగింది కదా, ఆ మొరిగినటువంటి ఆ సౌండ్ను వినే తను బాణాలు వేశాడు. సో అతను నీకంటే కూడా చాలా గొప్ప ఆర్చర్ అని ఆ ప్రిన్సెస్లో ఒకవాడు అన్నాడు. సూన్ దే సా ఏ యంగ్ మ్యాన్ విత్ ఏ బో అండ్ ఆరోస్. సూన్ కొద్దిసేపటి తర్వాత దే సా చూశారు వాళ్ళు, ఏ యంగ్ మ్యాన్ విత్ ఏ బో అండ్ ఆరోస్, ఒక యంగ్ మ్యాన్, ఒక మనిషి వచ్చాడు, అతని దగ్గర ఒక బో ఉంది, ఒక అమ్ముల పొదిలో యారోస్ ఉన్నాయి. హూ ఆర్ యూ? ద్రోణాచార్య ఆస్క్డ్, ద్రోణాచార్య అడిగాడు, హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? సార్ ఐ ఆమ్ ఏకలవ్య, ద సన్ ఆఫ్ ద నిషద చీఫ్. అప్పుడు ఏకలవ్య ఏమన్నాడు? సార్ ఐ ఆమ్ ఏకలవ్య, నా పేరు ఏకలవ్య, ద సన్ ఆఫ్ ద నిషద చీఫ్, నిషద ఆదిమ జాతికి నాయకుడి కొడుకును అని చెప్పాడు. హ్యావ్ యూ షాట్ దీస్ యారోస్ ఎట్ ద డాగ్? హ్యావ్ యూ షాట్ దీస్ యారోస్? ఈ యారోస్ను నువ్వే షాట్ చేసావా ఈ కుక్కకి అని అడిగాడు. ఎస్ సార్ ఐ హ్యావ్, నేనే వేశాను సార్ అని ఏకలవ్య చెప్పాడు. హూ ఈజ్ యువర్ గురు? సెడ్ ద్రోణాచార్య. మరి నీకు నేర్పించినటువంటి గురువు ఎవరు? హూ ఈజ్ యువర్ గురు? ఈ విలువిద్య, ఈ ఆర్చరీ నీకెవరు నేర్పించారు? ఆ గురువు పేరేంటి అని ద్రోణాచార్య అడిగాడు. ఐ ఆమ్ యువర్ హంబుల్ స్టూడెంట్ సార్, సెడ్ ఏకలవ్య. నేను నీ స్టూడెంట్నే సార్. హంబుల్ అంటే విధేయత గల, నేను నీ స్టూడెంట్నే సార్, విధేయత కలిగినటువంటి నీ స్టూడెంట్నే అని చెప్పాడు. మై స్టూడెంట్? ఎక్స్క్లైమ్డ్ ద్రోణాచార్య. మై స్టూడెంట్? నా స్టూడెంట్ వా అని ద్రోణాచార్య ఎక్స్క్లైమ్డ్ అంటే ఆశ్చర్యపోయాడు. వెన్ డిడ్ ఐ టీచ్ యూ? టీచ్ అంటే నేర్పించడం.
వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడు నేర్పించాను నేను నీకు అని ప్రశ్నించాడు. ఐ మేడ్ ఏ క్లే ఇమేజ్ ఆఫ్ యూ అండ్ ప్రాక్టీస్డ్ షూటింగ్ యారోస్ ఆన్సర్డ్ ఏకలవ్య. ఐ మేడ్ ఏ క్లే ఇమేజ్, నేను నీ మట్టి బొమ్మను చేసుకున్నాను. అండ్ ప్రాక్టీస్డ్ షూటింగ్ యారోస్, ప్రాక్టీస్డ్ అంటే ప్రాక్టీస్ చేశాను, సాధన చేశాను. షూటింగ్ యారోస్, యారోస్ ఎలా షూట్ చేయాలో నేర్చుకున్నాను అని ఏకలవ్య ఆన్సర్ ఇచ్చాడు. ద్రోణాచార్య వాజ్ ఎగ్జైటెడ్ అండ్ ఫెల్ట్ ప్రౌడ్. అప్పుడు ద్రోణాచార్యునికి చాలా ఉత్సాహం అనిపించింది. ఎగ్జైటెడ్ అంటే ఉత్సాహం చెందాడు. అదేవిధంగా ఫెల్ట్ ప్రౌడ్ అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. ప్రౌడ్ అంటే గర్వం. బట్ హీ రిమెంబర్డ్ హిజ్ ప్రామిస్ టు అర్జున. అంతలోనే ద్రోణాచార్యునికి ఒకటి గుర్తుకొచ్చింది. రిమెంబర్డ్ అంటే గుర్తుకు రావడం. ఏం గుర్తుకొచ్చిందంటే అర్జునునికి ఇచ్చినటువంటి ప్రామిస్. అర్జునునికి ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడు? ఈ విలువిద్యలో, ఈ ఆర్చరీలో నిన్ను మించిన వాడిని లేకుండా నిన్ను తయారు చేస్తాను. ఐ విల్ యూ ద గ్రేటెస్ట్ ఆర్చర్. ఐ విల్ మేక్ యూ ద గ్రేటెస్ట్ ఆర్చర్. నేను నిన్ను ఈ ప్రపంచంలోనే గొప్ప విలువిద్యలో గొప్పవాణ్ణి చేస్తాను, నిన్ను మించిన వాడిని లేకుండా చేస్తాను అని ప్రామిస్ చేశాడు కదా ముందే ద్రోణాచార్యుడు అర్జునునికి. అది గుర్తుకు వచ్చింది. హీ సెడ్, ఇఫ్ యు ఆర్ మై స్టూడెంట్ గివ్ మీ మై గురుదక్షిణ. హీ సెడ్, అప్పుడు ద్రోణాచార్యుడు అది గుర్తుకు రాగానే ఏకలవ్యంతో ఇలా అన్నాడు. ఇఫ్, ఒకవేళ, యు ఆర్ మై స్టూడెంట్, నువ్వు నా స్టూడెంట్వే అయితే, గివ్ మీ మై గురుదక్షిణ, నాకు నీవు గురుదక్షిణ ఇవ్వు. ఎందుకంటే నువ్వు నా వల్లనే విలువిద్య నేర్చుకున్నావు కదా, ఆర్చరీ నేర్చుకున్నావు కదా, మరి నేను ఏది అడిగితే అది ఇస్తావా? ఇవ్వాలి. గురుదక్షిణ అంటారు దాన్ని. గురువు ఏది అడిగితే అది ఇవ్వడం, దాన్నే గురుదక్షిణ అంటారు. మరి నువ్వు ఇస్తావా అని అడిగాడు. ఐ ఆమ్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్ యూ ఆస్క్ ఫర్, రిప్లైడ్ ఏకలవ్య. ఏకలవ్య అన్నాడప్పుడు రిప్లై ఇచ్చాడు. ఏకలవ్య రిప్లైడ్ అంటే ఏకలవ్య సమాధానం చెప్పాడు. ఐ ఆమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను. టు గివ్ యూ ఎనీథింగ్, గివ్ అంటే ఇవ్వడం, ఎనీథింగ్ అంటే ఏదైనా. ఐ ఆమ్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్ యూ ఆస్క్ ఫర్. ఆస్క్ అంటే అడగడం. నీవు ఏది అడిగితే అది నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సార్ అని రిప్లై ఇచ్చాడు. దెన్ గివ్ మీ యువర్ రైట్ థంబ్ సెడ్ ద్రోణాచార్య. అప్పుడు దెన్ గివ్ మీ, నాకు ఇవ్వు, యువర్ రైట్ థంబ్. థంబ్ అంటే బొటన వేలు, రైట్ అంటే కుడి బొటన వేలును నాకు ఇచ్చేసేయి అని ద్రోణాచార్య అడిగాడు. ఇఫ్ ఏకలవ్య కట్ హిజ్ రైట్ థంబ్ హీ కుడ్ నెవర్ షూట్ యారోస్ అగైన్. ఇఫ్ అంటే ఒకవేళ ఏకలవ్య కట్ హిజ్ రైట్ థంబ్, కుడి బొటన వేలును కనుక అతను కట్ చేసి ద్రోణాచార్యునికి గురుదక్షిణగా ఇచ్చివేస్తే హీ కుడ్ నెవర్ షూట్ యారోస్. యారోస్ అంటే బాణాలు. అతను ఎప్పుడు కూడా బాణాలు వేయలేడు. ఎగైన్ అంటే మళ్ళీ బాణాలు వేయలేడు. ఎందుకంటే రైట్ థంబ్ అంటే కుడి బొటన వేలుతోనే బాణాన్ని, యారోను పట్టుకొని లాగి షూట్ చేయాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ రైట్ థంబ్ అతను కట్ చేసి ఇచ్చేస్తాడో అప్పటి నుండి అతనిగా మళ్ళీ బాణాలు వేయలేడు. హీ కుడ్ నెవర్ షూట్ యారోస్ అగైన్. బట్ హీ డిడ్ నాట్ హెజిటేట్ ఈవెన్ ఫర్ ఏ మూమెంట్. బట్ కానీ, హీ డిడ్ నాట్ హెజిటేట్ అంటే వెనుకడుగు వేయడం. హీ డిడ్ నాట్ హెజిటేట్, అతను వెనుకడుగు వేయలేదు. ఈవెన్ ఫర్ ఏ మూమెంట్, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అయ్యో, నా కుడి బొటన వేలు లేకపోతే మళ్ళీ నేను ఎలా బాణాలు వేయాలి అని బాధపడకుండా, భయపడకుండా, ఒక్కడుగు కూడా వెనుక వేయకుండా, ఆలోచించకుండా, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎవరు? ఏకలవ్య. హీ టుక్ యాన్ యారో, ఒక యారోని తీసుకున్నాడు. టుక్ అంటే తీసుకున్నాడు, టేక్ అంటే తీసుకోవడం, టుక్ అంటే తీసుకున్నాడు, చేతిలోకి తీసుకున్నాడు యారోని. అండ్ కట్ ఆఫ్ హిజ్ రైట్ థంబ్, కట్ చేశాడు.
హిజ్ రైట్ థంబ్, తన కుడి బొటనవేలుని కట్ చేసి అండ్ ప్లేస్డ్ ఇట్ ఎట్ హిస్ గురూస్ ఫీట్. ప్లేస్డ్ ఇట్, కట్ చేసి కుడి బొటనవేలును గురూస్ ఫీట్, ఆ గురువు యొక్క పాదాలు, ఫీట్ అంటే పాదాల దగ్గర, ప్లేస్డ్ అంటే ఉంచాడు. తన రైట్ థంబ్ను కోసి ఆ గురువు యొక్క పాదాల దగ్గర ఉంచాడు. చూడండి, ఈ పిక్చర్లో ద్రోణాచార్య ఏకలవ్యను అడుగుతున్నాడు గురుదక్షిణ. అడగగానే ఏకలవ్య ఏమాత్రం హెజిటేట్ కాకుండా he cut off his right thumb and placed it at the ద్రోణాచార్యస్ ఫీట్. చూడండి, ఇక్కడ ఏకలవ్య కట్ చేసుకున్నాడు తన రైట్ థంబ్ను. కట్ చేసుకోగానే రక్తం, బ్లడ్ కారుతుంది. చూడండి, ఈ విధంగా గురువు అడగగానే తన రైట్ థంబ్ను కోసి గురుదక్షిణగా సమర్పించాడు. ఇప్పటి నుంచి ఇప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏకలవ్య బాణాలు వేయలేడు. సో వరల్డ్లో ఇప్పటి నుంచి ప్రపంచంలో అర్జునుడే గొప్ప ఆర్చర్. ఎందుకంటే అంతకుముందు ఏకలవ్య ఉండేవాడు, కానీ ఏకలవ్యను బాణాలు వేయకుండా చేసేశాడు ద్రోణాచార్యుడు గురుదక్షిణ తీసుకొని. సో ఇప్పుడు అర్జునుడే గొప్పవాడు ఆర్చరీలో. ప్రపంచం మొత్తం మీద అర్జునుడే గొప్ప ఆర్చర్. ఈ విధంగా ద్రోణాచార్యుడు అర్జునుడికి ఇచ్చినటువంటి ప్రామిస్ను నిలబెట్టుకున్నాడు. ఈ స్టోరీ ద్వారా మనము ఏకలవ్యం నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు? ఏకలవ్యం నుంచి అతను కష్టపడ్డటువంటి తీరు, అతన్ని ద్రోణాచార్యుడు నేను నీకు నేర్పించను, పో ఆర్చరీ నేర్పించను, యూ కెన్ గో బ్యాక్ అని అన్నా కానీ పట్టుదలతో ద్రోణాచార్యుని యొక్క క్లే ఇమేజ్ని తయారు చేసుకొని తన ముందు పెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేశాడు. స్వంతంగా ప్రాక్టీస్ చేసి తను విలువిద్య ఆర్చరీలో గొప్పవాడయ్యాడు. ఇన్ నో టైం, తక్కువ టైంలోనే గొప్పవాడయ్యాడు పట్టుదల కృషితోటి. హీ వర్క్డ్ వెరీ హార్డ్. దానివల్లనే అతను ఆర్చరీ నేర్చుకున్నాడు, పట్టుదల కృషి. అదేవిధంగా ఏకలవ్యునికి గురువు పట్ల ఉన్నటువంటి గౌరవం, ఆ గౌరవం వల్లనే ద్రోణాచార్యుడు అడగగానే తన రైట్ థంబ్ని యాజ్ గురుదక్షిణగా కట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏకలవ్యునికి ఉన్నటువంటి మంచి లక్షణాలని మనం ఈ పాఠం నుంచి నేర్చుకున్నాము. పిల్లలు, ఈ స్టోరీని మళ్ళీ ఒకసారి చదవండి, 2-3 టైమ్స్ చదవండి. చెప్పినటువంటి ఆ మీనింగ్స్ని నోట్బుక్లో కాపీ చేసుకోండి. చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.